నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. దుర్గాదేవి శరణవరాత్రి 4వ రోజులో భాగంగా ఉత్సవాల్లో భాగంగా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో గల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 5వ రోజు కాలనీ వాసులందరూ కలిసి అమ్మవారికి ఇంటింటికి బోనాలను తీసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహిళలు భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులను అందుకొని దుర్గామాత కీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవస్యంతో పరవశించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వైతేగోని సైదులు గౌడ్, సోమనబోయిన నరసింహ యాదవ్, రేఖా నాగబాబు, చిక్కల అంజయ్య దూసరి, సుదర్శన్, చిరుమామిళ్ల నరసింహ, సత్యనారాయణ, దైద రజిత రమేష్, శ్రవణ్ కుమార్, విక్రమ్, కనకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి, అక్కడ ఉంటే మేము పాడాలన్నా అందరినీ కూర్చోవాలి. మొత్తం అక్కడ ఫోటో తర్వాత తీసుకోండి. భవాని నిరతంబు నీ నామము మనువమురాని నటరాజ స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే వందనం. నీరాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీ నామము మరువమురాని పాలు తేనె పూలు నీకభిషేకాలు పసుపు కుంకుమాక్షతల పాదార్చనలు పాలు తేనె పూలు ఇంటి పెట్టుకున్నాను
స్వామి గురుస్వామి ముగ్గురు
అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారికి సాయంకాల పూజ, తదనంతరం అమ్మవారి అభిషేకం, కుంకుమ పూజ, పూలతోటి అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇష్టపడేటట్టు మా కాలనివాసులందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల లెక్కన ఆ అమ్మవారికి అభిషేకాలు చేసుకోవడం జరిగింది. అలాగనే మా కాలనీ వాళ్ళు ఆ అమ్మవారికి బోనాలు కూడా చాలా వైభవంగా సమర్పించుకోవడం జరిగింది. ఇంటింటి నుండి ఒక బోనం తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది నైవేద్యం. అమ్మవారి ఆశీస్సులు ఆ కాలనీ వాళ్ళందరికీ కావాలని ఆ భవాని మాతను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ఆ మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించడం తోటి మేము ఇంత ఘన విజయంగా చేయడానికి వారందరూ చేదోడు వాదోడుగా మాకు నిలిచి రావద్దని ఇలాంటి కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి కారకులైన మా కాలనీవాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చే మీడియా వ్యక్తులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మేము మరి ఇంకెన్నో సంవత్సరాలు కూడా ఇంకా ముందు రాబోయే సంవత్సరాలు కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకోవడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు కావాలని, ఈ కుటుంబ సభ్యులకు కావాలని, నల్గొండ అంతా దేశ ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చేయాలని కోరుకుంటున్నాం. రోడ్ నెంబర్ 6 నందు శ్రీ శరన్నవరాత్రి గణేష్ శరన్నవరాత్రి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమాల భాగంగా అమ్మవారి అభిషేకాన్ని స్వాములందరితో కలుపుకొని ఘనంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి దక్కులు, చెన్నాయి, గోరు బాజాలతో ఘనంగా స్వాగతం జరుపుకుంటూ ప్రతి ఇంటి నుంచి ఒక బోనం తీసుకొచ్చి మన సాంప్రదాయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. రాకిల్స్ కాలనీ ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి కుటుంబం నుంచి కూడా కుల మతాలకు అతీతంగా చిన్నలు పెద్దలు అందరూ కూడా పథకాలు కూడా వచ్చేసి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ గిరీశ్వర గారు దంపతులు కావటం, అదే కాలనీ ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కాలనీ అధ్యక్షులు శ్రీ ఐతగన్ సింగ్ చౌదరి గౌడ్ గారు, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అది అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మా రాకిల్స్ కాలనీ ప్రజల తరఫున ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ మీడియా తరఫున కూడా మీడియా వాళ్ళకు కూడా రేపు దసరా చాలా ఆనందకరంగా ఉన్నది. అమ్మవారి అభిషేకం కూడా అలాగనే చక్కగా జరుపుకోవడం జరిగినది. ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నది. దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి అభిషేకంతో పాటు మా కాలనీవాసులందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా, రాజకీయ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి ఆశీస్సులతోటి ఎంతో ఘనంగా ఈ రోజు బోనాల ఊరేగింపు పెట్టి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరిగింది. కావున భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ రోడ్ నెంబర్ 6 లో శ్రీ శ్రీ దుర్గామాత దేవి అధ్యక్షగా మరి ఈ రోజు సైదులు గౌడ్ అధ్యక్షలో కమిటీ యొక్క అధ్యక్షగా పెద్ద ఎత్తున ఈ రోజు 9 నవరాత్రులు పూర్తి చేసుకునే విధంగా అమ్మవారిని ఘనంగా పూజించడం జరిగింది. ప్రతిరోజు కూడా రాకిల్స్ కాలనీ అంటే నల్గొండ పట్టణంలో ఉన్న ప్రజలు ఒక చూపు చూసే విధంగా అమ్మవారిని దర్శించుకోవాలి అనేటువంటి ఆలోచన విధానం కలగజేసేలా రాకిల్స్ లో మరి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మన చిన్నారులతో వేషాధారణ ప్రతిరోజు మహిళలు కోలాటముతో ప్రదర్శనతో మరి అమ్మవారిని ఆశీస్సులు పొందే విధంగా ముందుకు చేస్తూ డ్యాన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మరి అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తే మనం అందరం కూడా ఆయురారోగ్యంతో ఆశిస్తూ ఉండాలని కోరుకోవాలని ఒక కోరిక ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది.
పండుగలతో దేవుడిని పూజించడం, పూలే ఒక దేవుడిగా భావించి మనం చేస్తుంటాము. అదేవిధంగా బోనాల పండుగ అంటే అంటువ్యాధులు రాకుండా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారు చల్లగా దీవించాలని తెలంగాణలో ఒక సాంప్రదాయ సంస్కృత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా బోనాల పండుగని కళ్ళ ముందుగా ఈ రోజు రాకెట్స్ కాలంలో చేయడం చాలా మరి అరుదు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాకెట్స్ కాల్స్ ప్రజలకు ఒక పెద్ద ఎత్తున ఈ రోజు ఆశీర్వాదాలు లభించారు. అమ్మవారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొంత పెంచుకుంటూ మరి వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి నల్లగొండ జిల్లాలోనే రాకెట్స్ కాల్ ఒక పేరు విధంగా ముందుకు తీసుకుపోతాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముఖ్యంగా రాకెట్స్ కాల్ మహిళలు మరియు కమిటీ సభ్యులు పురుషులు కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుద్ధి శ్రీనివాస్ రెడ్డి గారు దంపతులు వచ్చి అదే విధంగా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా పేర్కొన తెలియజేస్తూ మరి మా దుర్గామాత మా యొక్క రాకెట్స్ కాల్ మహిళల్ని మరియు నల్గొండ ప్రజలందరూ కూడా ఆయుర్వేదంతో కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.